కారం పట్టిందా? సాల్ట్ కారం. మీరు కూడా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చండి. అడ్డాకులే కాదు, అరటాకుల్లో కూడా ఇలా నీట్గా కుక్ అవుతాయి అన్నమాట. కాకపోతే మాకు దగ్గరలో అడ్డాకులు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా మేమైతే ప్రిపేర్ చేయడం జరిగింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చూడొచ్చు. మా వీడియో చూశారు కదా, మేము పీతలు పట్టే వీడియో చూడండి. ఇప్పుడైతే పీతలను అయితే మంచిగా ప్రిపేర్ చేసామన్నమాట, వండుకున్నాం. ఉప్పు కారం మసాలా అన్నీ వేసి కూడా వండుకున్నాం. మాకైతే ఇలా వచ్చాయి అన్నమాట. నైట్ పూట కదా, మీకు కలర్ అంత క్లారిటీగా ఉండదు, వైట్గా కనిపించవచ్చు, కానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. చాలా బాగుంది గాయస్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం వేరే లెవెల్ ఉంది, ఎందుకంటే ఇవి నేచురల్గా దొరికేవి కాబట్టి మనకి చాలా బాగుంటాయి. ఇప్పుడు సముద్రంలో మనకి దొరికే పీతలు అయితే వేరే టేస్ట్ ఉంటాయి. మనకి నార్మల్గా పల్లెటూరు విలేజ్ లాంటి దొరికేవి అయితే నార్మల్గా ఉంటాయి. వీటిని మేము రాయి ఎండ్రికలు అంటాం. అంటే మాకు అచ్చు తెలుగులో అయితే రాయి ఎండ్రికలు అంటాం. మీకు తెలిసిన లాంగ్వేజ్లో మీరైతే దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. వేడి వేడి తింటుంటే చాలా చాలా బాగుంది. ఇవి ఇలా తినగలుగుతున్నామంటే ఎంత కష్టపడ్డామో ఒక్కసారి ఆలోచించండి. అది చీకట్లో ఎక్కడ ఏ పాము ఉంటుందో అది తెలియదు, దెయ్యం కూడా ఆల్రెడీ భయపడి ఉంటుందో తెలియదు. మేము సగం దూరం వెళ్ళాము, అక్కడ శ్మశానాల దగ్గరలో మరి అరుపులు కూడా వినిపించి మరి ఎవరు కూడా భయపడలేదు. కాసేపు వరకు వినిపించి ఆ తర్వాత మరలా తిరిగి వచ్చేస్తున్నప్పుడు ఆ టైంలో కూడా వినిపించాయి, అయినా భయపడలేదు. మేమే ఒక దెయ్యాల్లో ఉంటాం, ఇంకా మేమేం భయపడతాం తెలియదు. మీకు కూడా నోరూరిపోతుంది కదా గాయస్, రావాలంటే వచ్చేయండి. కొత్తపల్లి జలపాతం. మేమైతే వేరేగా వండుకున్నాం. వాటి తాలూకు ఛాతీలు వేరేగా వండుకున్నాం, పీసులు అనమాట. వాటి లెగ్గులు కాళ్ళు వచ్చేసి అవి ఉడకబెడుతున్నాం అనమాట. సాల్ట్ వేసి ఉడకబెట్టడం వల్ల ఏంటంటే ఈ వాటి కాళ్ళ దగ్గర ఉన్న పీస్ అంతా కూడా అంటుకోకుండా ఫ్రీగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఉడకబెట్టుకొని తింటాం. మేమైతే పీతలకి వెళ్ళినప్పుడు మాకు దొరికినటువంటి చేప ముక్కలు అనమాట, అదే చేపలు అనమాట మాకు దొరికాయి. మేమేమో మంచిగా తీసుకొచ్చి ఇంటి దగ్గర మంచిగా చేసి ఇదిగోండి క్లీన్ చేసేసి చిన్న చిన్న పీసులుగా అయితే కోసుకున్నాము. కోసేసుకొని ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా దట్టించి ఇవేం చేస్తామంటే ఈ టైంలో కర్రీ వండితే చాలా లేట్ అయిపోద్ది. అడ్డాకులు మీకు ఐడియా ఉంటుంది, అడ్డాకులు అనమాట. ఈ ఆకుల్లో పెట్టేసి ఆకులు బాగా కట్టేసి నిప్పుల్లో కాల్చుతామన్నమాట ఈ చేప ముక్కల్ని. చాలా బాగుంటుంది. మొత్తము కంప్లీట్ అయినాక చూపిస్తాము. కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి గాయస్. మనమైతే ప్రిపేర్ చేసుకున్న ముక్కలు ఇందులో అయితే ఆకులు చుట్టడానికి వేసుకుంటున్నాం. ఇందులో నిమ్మరసం కూడా మనం పిండుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. కాకుంటే ఈ టైంలో మా దగ్గర లేవన్నమాట ప్రజెంట్. నీట్గాను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. లైట్గా వాటర్ వేసినా బాగుంటుంది. వాటర్ వేయక్కర్లేదు బాబా, ఉడికిపోతాయి బాబా సింపుల్గా. ఇవే వాటర్ అవసరం వెలగదుకుంటావా, సింపుల్గా ఉడికిపోతాయి. చిన్న ఇవి ఉన్నాయి మన దగ్గర బైండింగ్ వర్ ఏదైనా? బైండింగ్ వర్ చూడాలి, బైండింగ్ వర్ ఉంటే కరెక్ట్ సూపర్. ఇదిగోండి ఇంకో వైపు ఏమో మా బామ్మది ఇక్కడ పీతలు అయితే వండడం జరుగుతుంది, చూస్తున్నారు కదా. చూద్దాం.
పెట్టేస్తే లేదు ఆకు కాలట్లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదండి, ఆ అడ్డాకుల్ని ఫోల్డ్ చేసి లోపల కట్ చేసినటువంటి చేప ముక్కలను అయితే పెట్టాము. బాగా కాలుతుందండి, స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. ఉడికాక మొత్తం వాటిని తీసి బయటికి ఓపెన్ చేసి తిని కూడా చూపిస్తాను. చాలా బాగుంటుందండి. మీ ఏరియాలో కూడా మీరు మంచి టేస్ట్ కావాలంటే ఈ టైప్ మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. మంట అయితే ఇంకా బాగా కాలుతుంది, చూస్తున్నారు మీరు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే లోపల ఉడకడం అయితే జరిగింది. పైన ఆకులను ఓపెన్ చేస్తున్నాం ఇప్పుడు. బయటకి చూపకుండా ఓపెన్ చేయి, మొత్తం ఓపెన్ చేయి. వావ్, అద్భుతంగా ఉడికిందండి. మీరు కూడా చూడొచ్చు క్లియర్గా. నాకు తింటున్న వేడి చూపించండి. కారం పట్టిందా? సాల్ట్ కారం. మీరు కూడా కావాలంటే ఇలా ట్రై చేయొచ్చండి. అడ్డాకులే కాదు, అరిటాకుల్లో కూడా ఇలా నీట్గా కుక్ అవుతాయి అన్నమాట. కాకపోతే మాకు దగ్గరలో అడ్డాకులు ఎక్కువగా ఉండటం వల్ల ఇలా మేమైతే ప్రిపేర్ చేయడం జరిగింది. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి, చూడొచ్చు. మరి చూసారు కదండి, ఇంతవరకు వీడియో నచ్చి ఉంటే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మా లోకల్ బాయ్ జగదీష్ అనే యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి కొత్త వీడియోతో కలుసుకుందాం.